హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా వినాయక చవితి అయితే అయిపోయింది కదా. రోజు వినాయక చవితి రోజు సాయంత్రం కూడా మళ్ళీ పూజ అయితే చేసుకొని నేను ఇంకా తర్వాత అయితే ఇంకా దేవుడిని అయితే కదిపాను అనమాట. అంటే పసుపుతో పెట్టుకున్నాను కదా, కదిపేసాను. వర్షం అయితే చితక్కురిసేస్తుంది, వర్షం పడుతూనే ఉంది కదా. ఇంకా తెల్లారైతే ఇంకా లక్షవారం పూజ అయితే మళ్ళీ మామూలుగా చేసుకుని దేవుడిని గట్ట తీసేసుకుని పత్తిళ్ళు గట్ట అవన్నీ అయితే మా ఇంటి పక్కన కాలువ వెళ్తుందండి. కాలువ చక్కగా వెళ్తుంది, గోదావరి నీళ్ళు అనమాట. అవి అయితేని మాకు చెరువులోకి, మా ఇంటి పక్క చెరువులోకి అయితే గోదావరి నీళ్ళు వస్తాయి. ఇక గోదావరి నీటిలో కలుపుదాం దేవుడు అని చెప్పి అయితే వెళ్తున్నాను అనమాట. ఊరిమైన వర్షం అయితే వచ్చేస్తుంది. వర్షం గురించి ఇంకా మా చింతలు బయటికి రాకుండా ఇంకా నేను నుండి అయితే వీడియో తీస్తుంది అనమాట. అందుకే దూరంగా ఉంది వీడియో అయితేని. ఇంకా నేను గుడి వేసుకొని వెళ్ళి చక్కగా దేవుడిని అయితే కలుపుతానికి వెళ్తున్నాను అనమాట, విఘ్నేశ్వరుని. చూడండి కాలువ అయితే ఇంకా అలా వెళ్తుంది అనమాట. పూర్తిగా అయితే తీయలేదు, సగం సగంగా తీసింది అనమాట వర్షం పడతాం గురించి. చెప్పులేసుకు వెళ్ళలేదు, దేవుడిని తీసుకెళ్తున్నాను కదా అని చెప్పులేసుకు వెళ్ళలేదు. అక్కడైతే ముళ్ళు ఉంటాయి అనమాట. ముళ్ళు గురించి ఇంకా స్లోగా అయితే వెళ్ళాల్సి వస్తుంది. నేనైతే ఇక ఒకరోజు పూజ అయితేనే చేసుకున్నాను అనమాట దేవుడికి. ఇంకా కింద దగ్గరికి వెళ్ళలేదండి, ముళ్ళు ఉన్నాయి అక్కడ. అందు గురించి కొంచెం దూరంగా ఉండి అయితే కలుపుతున్నాను అనమాట. చూడండి ఇంకా కాలువ అయితే మా దేవుడిని అయితే కలిపేసుకున్నాము. కాలువ గోదావరి నీళ్ళు కదా, చక్కగా వెళ్తున్నాయి అనమాట గోదావరి నీళ్ళు. ఇంకా వాళ్ళ టిఫిన్ వచ్చేసి ఇంకా చపాతీ అయితే చేసుకుంటున్నాం అనమాట. దాంట్లోకి అయితే పూరీ కూర అయితే చేశాను. ఇంకా టిఫిను ఇంకా వాళ్ళ లక్ష్మీవారం కదా, నేను పూజ చేసుకుంటాం గురించి ఇంకా పొద్దుటే టిఫిన్ అయితే ఇంక ఇలా చేసుకుంటున్నాం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.